బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఆమోదం కోసం పంపించామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటున్న మధు యాష్కి గౌడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ ప్రచార కమిటీ చైర్మన్, అదేవిధంగా మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్ ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పార్లమెంట్ ఎలక్షన్లు మెజారిటీ స్థానాలు గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్ని స్థానాలు గెలుస్తుంది తెలంగాణ? మేము ఆల్ 17 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతున్నాం. క్యాంపెయినింగ్ 2 ఫిబ్రవరి ఇంద్రవెల్లికి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు. సో ఎన్ని గెలుస్తాం అనేది, అత్యధిక స్థానాలు గెలవాలనేది మా యొక్క లక్ష్యం, ఆశయం. ప్రజల మద్దతు కూడా కనబడతా ఉంది. సో కనీసం 15 సీట్లన్నా గెలవాలనేది మా లక్ష్యంతో ముందుకు వెళ్తాను. ఎక్కడ ఏ పార్టీతోటి ఉందో ఆల్ 17 సీట్లు ఇంక్లూడింగ్ ఎంఐఎం పైన కూడా ఓల్డ్ సీట్లో పోటీ ఉండబోతుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ కూడా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు 100 అడుగుల్లోకి దొరుకుతూ ఉంటున్నారు. నిజంగా దానికి సంబంధించి 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం లేదంటారా? వాళ్ళ కామెంట్ని ఎలా తీసుకోవచ్చు? 100 రోజుల తర్వాత మాట్లాడమని చెప్పి వాడు కలుదాకి పోతిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అల్లుడు హరీష్ రావు మాట్లాడిండు, తెలివిలేని కవిత ఏదో మాట్లాడిందని అడిగే ముందు జాగృతి మీద ఎన్ని డబ్బులు దొబ్బుకున్నావు, లిక్కర్ స్కామ్లో ఎందుకు తిరుగుతున్నావు, ఈడీ మీ విచారణ జరగట్లే, 100 రోజులు కదా రాబోయి, నీకు లెక్కలు తెలుసా, కాపీ కొట్టి పాస్ అయినామని ముందు వాడిని అడగండి. అవలగాన్ని అది అడగకుండా మా ఇంట్లో పడి 100 రోజులు కాకముందే కేటీఆర్ ఇదన్నాడు. రాజ్యసభ సంబంధించి ఇప్పటికే 3 స్థానాలు తెలంగాణలో ఖాళీ అయిన నేపథ్యంలో కాంగ్రెస్కు 2 వచ్చే అవకాశం ఉంది. అయితే మిగతా బీఆర్ఎస్కి దక్కే అవకాశం ఉంది. సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీ 2 పోటీ చేస్తుందా, లేకపోతే 3 పోటీ చేస్తుంది? 3 సీట్లు కదా ఖాళీ. ఆ 3 సీట్లకు ఏఐసీసీకి రెజల్యూషన్ చేసి పంపించడం, మా అభ్యర్థులను పెట్టమని చెప్పాను. సో రెజల్యూషన్ అక్కడ ఏఐసీసీ నిర్ణయం పంపించడం, దాన్ని బట్టి మీకు చెప్తుంది నిర్ణయం. వాళ్ళు అధిష్టానం నిర్ణయం చేస్తుంది ఎవరు అభ్యర్థులు రాజ్యసభకు లేదు. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ స్థానాల పోటీ ఏంటనేది. సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ నుంచి చేసే అవకాశం ఉందా? చెయ్యాలని చెప్పి అభ్యర్థించడం తెలంగాణ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్తు తెలంగాణ ప్రజానీకాని తరఫున తల్లి సోనియమ్మకు తెలంగాణ తల్లిగా భావించి, గౌరవించి, ఆదరించి పూజిస్తారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఓ మహాతల్లి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించమని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. పరిపూర్ణక అంగీకారం తెలుపలేదు. థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17 స్థానాల్లో 17 గెలుస్తుందని చెప్పేసి కూడా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. కెమెరామెన్ భానుతో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై